హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు ఉద్యోగ వార్తల గురించి తెలుసుకుందాం. జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. ప్రభుత్వ ఇంటర్మీడియట్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఖాళీలు, అర్హతలు, పే స్కేల్ తదితర వివరాలను జనవరి 31లోగా ఏపీపీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుదామని కమిషన్ కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 20వ తేదీ వరకు వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. పశు సంవర్ధక సహాయకుల పోస్టుల భర్తీపై పిటిషన్ కొట్టివేత. ఒక్కో పిటిషన్కు 5,000 ఖర్చులు విధించిన హైకోర్టు ఈ మొత్తాన్ని రెడ్ క్రాస్కు చెల్లించాలని ఆదేశం. రైతు భరోసా కేంద్రాల్లో విధులు నిర్వహించేందుకు 1896 గ్రామ పశు సంవర్ధక సహాయకుల పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో జారీ చేసిన నోటిఫికేషన్ సవాల్ చేస్తూ పలువురు వెటర్నరీ మెడికల్ ప్రాక్టీషనర్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టివేసింది. నోటిఫికేషన్ విషయంలో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. నోటిఫికేషన్ సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన 37 మంది వెటర్నరీ వైద్యులకు 5,000 చొప్పున ఖర్చులు విధించింది. ఈ మొత్తాన్ని రెడ్ క్రాస్కు చెల్లించాలని ఆ వైద్యులను ఆదేశించింది. గురువారం ఈ వ్యాజ్యాన్ని విచారించిన న్యాయమూర్తి ఈ ఉత్తర్వులు జారీ చేశారు. విచారణలో పిటిషన్ల న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ పశుసంవర్ధక సహాయకులకు విస్తృతాధికారాలు, వెటర్నరీ సర్జన్కు ఉన్న అధికారాలు కల్పిస్తున్నారని, ఇది వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలకు విరుద్ధమని చెప్పారు. పశు సంవర్ధక సహాయకులు నేరుగా వెటర్నరీ సర్జన్ ప్రత్యేక పర్యవేక్షణలో పనిచేయాల్సి ఉంటుందని జాబ్ చార్ట్ చెబుతున్నప్పటికీ వాస్తవ రూపంలో సహాయకులకు విస్తృత అధికారాలు కల్పించాలని వివరించారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయమూర్తి వాదనలు వినిపిస్తూ పోస్టుల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్కు వెటర్నరీ చట్ట కౌన్సిల్ నిబంధనలకు సంబంధం లేదన్నారు. సర్వీస్ సంబంధిత క్రమశిక్షణ చర్యలకే వెటర్నరీ కౌన్సిల్ నిబంధనలు వర్తిస్తాయని చెప్పారు. పశుసంవర్ధక సహాయకులకు విస్తృత అధికారులు ఇవ్వడం లేదన్నారు. రైతులకు సహాయ సహకారాలు అందించడం వారి ప్రధాన బాధ్యత అని తెలిపారు. పోస్టుల భర్తీని అడ్డుకోవడానికి లక్ష్యంగా పిటిషన్ ఈ వ్యాజ్యం దాఖలు చేశారని చెప్పారు. ఈ పోస్టుల భర్తీలో కేవలం ఈడబ్ల్యూఎస్సీ వర్గానికి మాత్రమే కాక అన్ని వర్గాలకు స్థానం కల్పించామని తెలిపారు. ప్రభుత్వ న్యాయవాదుల వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం వెటర్నరీ వైద్యుల పిటిషన్ కొట్టేసింది. మెగా డిఎస్సీ నిర్వహించాలని నిరుద్యోగ అభ్యర్థుల నిరసన. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ తక్షణమే మెగా డిఎస్సీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో పలు జిల్లాల్లో కలెక్టరేట్ వద్ద నిరుద్యోగ అభ్యర్థులు నిరసన చేశారు. డిఎస్సీ ప్రకటించకపోతే తాడేపల్లిలోని సీఎం కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. కర్నూలు, కడప, ఎన్టీఆర్, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలో ఆందోళన చేశారు. కర్నూలులో బిర్లా గేట్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డివైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో నేను విన్నాను. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే రాష్ట్రంలో ఖాళీలన్నింటినీ భర్తీ చేస్తానని హామీ ఇచ్చారు. మెగా డిఎస్సీ నిర్వహిస్తామని గొప్పగా ప్రచారం చేశారు. 5 ఏళ్ల పాలన పూర్తవుతున్నా ఒక్క ఉపాధ్యాయ పోస్టు భర్తీ చేయలేదని పేర్కొన్నారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.